ఇది వీడియో. ఫైవ్ మినిట్స్ బ్రేక్ అంటే బ్రేక్ తీసేసుకుంటుంటారు అందరం. మణి సుభాష్ రెడ్డి. మా మౌనిక టీవీ వాల్యూమ్ ఏదో తగ్గించమ్మా. మౌనిక మ్యూట్లో పడుతుంది. ఆగే బాబు. ఓకే, సెకండ్ పార్టే బాహుబలి సెకండ్ పార్ట్ లాంటిదండి. ఫస్ట్ పార్ట్ బాహుబలి ఈజీగా ఉంటుంది, కానీ దాని సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో అంటే ఎక్కువ కాటుతేటాలతోటి ఎక్కువ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అందుకని దీనికే పార్టిసిపెంట్స్ తగ్గారు. నో ప్రాబ్లం, ఓవరాల్గా మొత్తం అంతా కలిపి ఒక వీడియో చేసి పెడతాను. కాకపోతే ఏంటంటే ప్రిపేర్ అవ్వకపోతే వేస్టే అండి. ఏదో ఊరికే క్లాసులో ఉన్నాము, సెల్ ఫోన్ తీసుకుని మనం ఏదో క్లాస్ చూసాము అన్నట్టు తప్ప మిగతా వాటికి ఉపయోగం లేకపోతే ఉపయోగం లేదు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. చెప్తున్నప్పుడు అసలు యాక్చువల్గా ఒక పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోవాలి, కానీ ఇప్పుడు అలా అలవాటు లేదు.
ఏదో 3rd క్లాస్ వాళ్ళు 5th క్లాస్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తే ఎలా వెళ్తున్నారో అలాగే మీరు కూడా వెళ్తున్నారు. సో అందుకని దాని నుంచి మీరు బయటపడి ఆన్లైన్ క్లాసెస్ అంటే కూడా సీరియస్గా క్లాసులో ఎలా రాసుకుంటారో అలా రాసుకోవాలి. మీకు వచ్చింటే మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేస్తాను. మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి అది మనం పెట్టచ్చు ఆ టాపిక్. ఓకే అండి, ఒకసారి షేర్ చేస్తున్నాను. చూడండి, మనం 3 స్టెప్స్ ఆల్రెడీ చెప్తున్నాం. ఏంటి అంటే ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో మనం ఆల్రెడీ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటది? ZE² బై 2π ఎప్సిలాన్ నాట్ m, 2 కూడా ఉండదండి, π ఎప్సిలాన్ నాట్ m V0² అనేది ఫస్ట్ స్టెప్ లో కనుక్కున్నాం. సెకండ్ స్టెప్ లో V వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. V వాల్యూ ఎంత వచ్చింది? V0 P/D. ఇది స్టెప్ లో వచ్చింది. థర్డ్ స్టెప్ లో మనం P² వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. P² వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి హాఫ్ m ఏంటండి V0², ఇది వచ్చేటప్పటికి హాఫ్ m V², అలాగే ఇది వచ్చేటప్పటికి 1/4π ఎప్సిలాన్ నాట్ ZE. అమ్మా అనిత, మ్యూట్ చేసుకోమ్మా అనిత. బై 2e ఇంటూ సి దగ్గర ఎంత డిస్టెన్స్ డి అని తీసుకున్నాం. సో ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం హాఫ్ m V0² ప్లస్ 0, ఏ దగ్గర ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ 0. హాఫ్ m V² ప్లస్ 2ZE² బై 4π ఎప్సిలాన్ నాట్ డి ఎలా వచ్చింది? సో దీంట్లోంచి మనం రాబట్టడం కోసం మనం ఏం చేసామంటే m తోటి మల్టిప్లై చేసి భాగించాం. ఈక్వల్ టు హాఫ్ m V² ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది, ఇలాగా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే హాఫ్ ZE² m తో మల్టిప్లై చేసాం ఎప్సిలాన్ నాట్ π ఎప్సిలాన్ నాట్ dm. సో ఇప్పుడు మనకి హాఫ్ ఎంలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరువైపులా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది? V0² = V² ప్లస్ ZE² బై π ఎప్సిలాన్ నాట్ md ఇలా వచ్చింది. వస్తే మనకి బి వాల్యూ తెలుసు. బి = ఎంత? ZE² బై π ఎప్సిలాన్ నాట్ m V0². అందుకని మనం దాన్ని ఏమని రాసుకుంటున్నాం? BV0² ఏమని రాసాం? ZE² బై π ఎప్సిలాన్ నాట్ m ఎలా వచ్చింది? సో BV² ని మనం పైన ఉన్న ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమని వచ్చింది?
వి నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ప్లస్ బివి నాట్ స్క్వేర్ బై డి అని వచ్చింది. సో ఇప్పుడు మనం దాని నుంచి మనం యువతల పక్క రాస్తాం, దాని పక్క నుంచి మనం యువతల ఏం రాస్తాం, వి స్క్వేర్ తీసుకున్నాం. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అవతల పక్కకు వస్తాను వి నాట్ స్క్వేర్ మైనస్ బివి నాట్ స్క్వేర్ బై డి అని వచ్చింది. ఇప్పుడు వి వాల్యూ మనం సెకండ్ స్టెప్ లో తెలుసు, సెకండ్ స్టెప్ లో పైన రాస్తున్నాం చూడండి. సెకండ్ స్టెప్ లో ఏంటి, వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ పి బై డి. సో అందుకని ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది, వి నాట్ స్క్వేర్ పి స్క్వేర్, వి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, సో డి స్క్వేర్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ మైనస్ బివి నాట్ స్క్వేర్ బై డి అలా వచ్చింది. మొత్తం ఓవరాల్ గా వి నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇదంతా వి నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. వి నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, పి స్క్వేర్ బై డి స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ బి బై డి అని వస్తుంది. సో పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, డి స్క్వేర్ ఇంటూ డి మైనస్ బి బై డి. అంటే ఈ డి స్క్వేర్ లో క్యాన్సిల్ అయిపోతే పి స్క్వేర్ వాల్యూ మనకు ఓవరాల్ గా మనకి ఎంత వచ్చింది, డి ఇంటూ డి మైనస్ బి అని వచ్చింది. జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ పైన రాస్తున్నాను ఈ ప్లేస్ లోను, ఏంటంటే పి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, డి ఇంటూ డి మైనస్ బి అని వచ్చింది. ఇది మనం పి స్క్వేర్ థర్డ్ స్టెప్ లో కనుక్కున్నాం. ఫోర్త్ స్టెప్ ఇక్కడ నుంచి క్లాసు లాస్ట్ క్లాస్ లో ఇక్కడ వర్క్ అయింది. ఇప్పుడు ఈ క్లాస్ లో మనం కంటిన్యూ చేస్తున్నాం. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా యొక్క ప్రాపర్టీ తీసుకున్నాం. ప్రాపర్టీ నుంచి మనకి ఎసెంట్రిసిటీ అంటే ఉత్కేంద్రత ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. కానీ ఫోకల్ లెంగ్త్ వచ్చేటప్పటికి ఈ ఇంటూ ఓసి. ఓసి అంటే ఏ అండి, ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏ మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. కానీ ఫిగర్ నుంచి మాత్రం మనకి డయాగ్రామ్ నుంచి ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు పీ కొసీకెంట్ థీటా అని వస్తుంది. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసాం అనుకోండి, దీన్ని ఈక్వేట్ చేసాం అనుకోండి. ఈక్వేట్ చేస్తే ఏ సీకెంట్ థీటా ఈక్వల్ టు పి కొసీకెంట్ థీటా ఈక్వేట్ చేసాం అనుకోండి. సో ఏ ఈక్వల్ టు పి ఇంటూ మనకి కొసీకెంట్ థీటా బై సీకెంట్ థీటా. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఆ కొసీకెంట్ లోని 1/sin థీటా, 1/secant థీటా అంటే కాస్ థీటా. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, పీ కాట్ థీటా అని వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది, పీ కాట్ థీటా అని వచ్చింది. కొంచెం ల్యాగ్ వస్తూ ఉంటుంది రైటింగ్ లోను, నేను చెప్పడం ముందు జరిగిపోతూ ఉంటుంది, తర్వాత అక్షరాలు వస్తూ ఉంటాయి, కంగారు పడవద్దు. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని వచ్చింది, ఏ కామన్ తీసాం అనుకోండి. దీన్ని తిరగేస్తే 1 సీకెంట్ థీటా అని రాసుకున్నాం. కానీ ఏ వాల్యూ మనకు తెలుసు, ఏ వాల్యూ ఎంత, పీ కాట్ థీటా సబ్స్టిట్యూట్ చేసాం, 1 సీకెంట్ థీటా. సో ఇక్కడ పీ కాట్ థీటాని మనం లోపలికి తీసుకొచ్చాం అనుకోండి. కాట్ థీటా ప్లస్ కాట్ థీటా సీకెంట్ థీటా. సో ఓవరాల్ గా మనకి ఈ వాల్యూ ఎంత అవుతుందంటే పి కాట్ థీటా ప్లస్
ఈ కాట్ థీటా అంటే మనకి ఏం రాసుకోవచ్చు, సైన్ కాస్ థీటా బై సైన్ థీటా. సో ఇందులో కాస్ థీటా 1/cos థీటా. సో క్యాన్సిల్ అయిపోతే మనకి 1/sin థీటా వస్తుంది. ఇక్కడ 1/sin థీటా వస్తుంది. సో 1/sin థీటా వస్తే మనకు ఓవరాల్ గా సింప్లిఫై చేసాం అనుకోండి. సింప్లిఫై చేస్తే పి కాట్ థీటా sin theta plus 1/sin theta అలా వస్తుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకి p cos theta plus 1/sin theta అని వస్తుంది. సో కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 ఏమని రాసుకోవచ్చు, 2 cos స్క్వేర్ థీటా బై 2 అని రాసుకోవచ్చు. సైన్ థీటాని ఏమని రాసుకోవచ్చు, 2 sin థీటా బై 2 cos థీటా బై 2 అని రాసుకోవచ్చు. సో మనకి ఇందులో 2 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే కాస్ స్క్వేర్ థీటా బై 2 cos స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమని వచ్చింది, పి కాట్ థీటా బై 2 అని వచ్చింది. జాగ్రత్తగా మనకి డి వాల్యూ ఎంత వచ్చింది, సో పైన రాస్తాను. డి వాల్యూ ఎంత వచ్చిందండి పైన, పి కాట్ థీటా బై 2 అని వచ్చింది. ఈ స్టెప్ లో జాగ్రత్తగా ఈ స్టెప్ నెక్స్ట్ స్టెప్ 2 స్టెప్లో కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే సబ్స్టిట్యూట్ చేసాము, డి వాల్యూ పీ కాట్ థీటా వచ్చింది అని రాసేయాల్సి వస్తుంది. అంటే ఇనీషియల్గా ఈ స్టెప్స్ రాయాలి కంపల్సరీగా. ఇది హైపర్బోలా రాయాలి, తర్వాత ఐసెంట్రిసిటీకి రాయాలి, ఫోకల్ లెంగ్త్ రాయాలి, పీ కాస్ థీటా రాయాలి. ఇక్కడ వరకు స్టెప్స్ కామన్ చేసిన తర్వాత బై సింప్లిఫైయింగ్ పుట్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా వీ గెట్ ఎక్కడికి వెళ్ళిపోవడమే. అది దీంట్లో షార్ట్ కట్. ఇంకా అంతకు మించి ఇంక షార్ట్ కట్స్ ఏమి ఉండవండి. నెక్స్ట్ ఇక డి వాల్యూని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, పీ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. పీ స్క్వేర్ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది, 4th స్టెప్ లోను డి ఇంటూ డి మైనస్ బి అని వచ్చింది కదా. దాంట్లో మనం డి ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పీ కాట్ థీటా బై 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఇక్కడ ఈ పీ ఈ స్క్వేర్ లో క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే పీ ఈజ్ ఈక్వల్ టు ఈ కాట్ థీటా బై 2 లోపల పంపించేసాం అనుకోండి, పీ కాట్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ బి కాట్ థీటా బై 2 ఎలా వచ్చింది. బి కాట్ థీటా బై 2ని అవతల పక్కకి, పీని అవతల పక్కకి మార్చాం అనుకోండి, బి కాట్ థీటా బై 2 ఈక్వల్ టు పీ కాట్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ పి వస్తుంది. సో ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి కామన్ తీస్తాం అనుకోండి, కాట్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ 1 బై అవతల ఉన్న కాట్ థీటా బై 2 కాట్ థీటా బై 2 కింద తీసుకొచ్చేసిన తర్వాత దీంట్లోంచి మనకి సింప్లిఫై చేసాం అనుకోండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సింప్లిఫై చేస్తాను చూడండి, పి కాట్ స్క్వేర్ లోంచి క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, కాట్ థీటా బై 2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 1/cot థీటా బై 2 అంటే ఏంటి, tan థీటా బై 2 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో మనం కాట్ థీటా బై 2ని కాస్ థీటా బై 2 సైన్ థీటా బై 2 అని రాసుకోవచ్చు. కాస్ థీటా బై 2 బై సైన్ థీటా బై 2 అని రాస్తాం. మైనస్ tan వచ్చేటప్పటికి ఏమని రాసుకోవచ్చు, సైన్ థీటా బై 2 బై కాస్ థీటా బై 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, పి ఇంటూ ఇదేమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 బై సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 అని వస్తుంది. పైన రాస్తాను చూడండి.
సో మనకి ఇక్కడ పి వాల్యూ ఎలా వచ్చింది? సో పైన ఉన్న వాల్యూ దేనికి సమానం అంటే పి కాస్ థీటాకి సమానం. ఇది వచ్చేటప్పటికి అంటే టూ కాస్ థీటా. సో ఇదేమో సైన్ థీటాకి సమానం, అంటే సైన్ 2 థీటాకి సమానం అవుతుంది. ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2తో మల్టిప్లై చేసాం కాబట్టి ఓవరాల్ గాను సో మనం ఈ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇదేంటంటే బి కనుక్కుంటున్నాం కదా, సారీ పి అని రాసాం బి. సో బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైనా వచ్చింది 2p కాట్ థీటా అని వచ్చింది. సో అంటే ఒకసారి మళ్ళీ ఈ బి వాల్యూ వచ్చింది. జాగ్రత్తగా ఈ స్టెప్లో లాస్ట్ స్టెప్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం ఒకసారి చూసుకోవాలి. ఏం ఫైండ్ అవుట్ చేసాం లాస్ట్ దాంట్లోనే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దీంట్లోకి వచ్చేటప్పటికి ఆ డి వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పీ స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఈ రెండు ఈక్వేషన్లో రాయాలి. ఈ రెండు ఈక్వేషన్లో రాసి బై సింప్లిఫైయింగ్ వీ గెట్ అని ఇది రాసేయచ్చు. అందుకనే ఇవే టైప్ చేశాను నేను. సబ్స్టిట్యూటింగ్ డి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4 పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం డి ఇంటూ డి మైనస్ బి పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేస్తే ఇది వచ్చేసింది మనకి. అలా రాసుకోవచ్చు. ఇది సింపుల్ మెథడ్. నెక్స్ట్ బి వాల్యూ వచ్చింది కదా, బి ఈజ్ ఈక్వల్ టు 2p కాట్ థీటా అని వచ్చింది కదా. ఇప్పుడు థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఫిగర్ థీటా ఈజ్ ఈక్వల్ టు π మైనస్ π బై 2 కి ఈక్వల్ అవుతుంది. సో అది కనుక మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి 2p కాట్ π మైనస్ π బై 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2p కాట్ π బై 2 మైనస్ π బై 2 అని రాసుకోవచ్చు. సో కాట్ π బై 2 మైనస్ థీటా లేదా కాట్ 90 మైనస్ థీటా ఎంత అవుతుంది, tan థీటా అవుతుంది. సో అందుకని ఈ వాల్యూ ఎంత అవుతుంది 2p tan థీటా బై 2 అవుతుంది. సో ఏమొచ్చింది బికి. సో దాని నుంచి మనం ఈ 2pని కింద తీసుకుని వచ్చేస్తే tan π బై 2 వచ్చేస్తుంది కదా, tan π బై 2 సారీ పై. సో tan π బై 2 వాల్యూ మనకి b బై 2p అని వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ 6 ఈక్వేషన్ లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే tan π బై 2 లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. బి అంత ZE స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ m v0 స్క్వేర్ ఈ వాల్యూ. ఇంకా అలాగే ఇక్కడ ఏమున్నది 2p ఉంది. సో 2p సో ఓవరాల్ గా tan π బై 2 ఎంత వచ్చింది ZE స్క్వేర్ బై 2π ఎప్సిలాన్ నాట్ m v0 స్క్వేర్ అలా వచ్చింది. ఇంకో p అవుట్ ఉన్నది. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ నే మనం ఏమంటున్నాం స్కాటరింగ్ యాంగిల్ అంటున్నాం, పరిక్షేపణ కోణము అని అంటున్నాం. సో జాగ్రత్తగా ఒకసారి 1 by 1 అన్ని స్టెప్లో మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్లో మనం చేయాల్సింది బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇనీషియల్గా మనం p ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం, స్ట్రైట్ గా వెళ్తుంటే అని చెప్పాం. అప్పుడు డిస్టెన్స్ ఎంత తీసుకున్నాం, b అని తీసుకున్నాం. ఆ డిస్టెన్స్ ఏమంటున్నాం, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్, అత్యంత సామీప్య దూరము అని అంటున్నాం. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కావాలి. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అంటే ఎవరికైనా కూలుంబ్ ఫార్ములా వస్తే చాలు, ZE/d. సో అలాగే పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే 1/4π ఎప్సిలాన్ నాట్ ZE/d ఇంటూ 2e. ఆల్ఫా పార్టికల్ ఏమో 2e, న్యూక్లియస్ ఏమో ZE.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వేట్ చేయాలి. హాఫ్ mv0 కి ఈక్వేట్ చేయాలి, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేట్ చేయాలి. అందుకనే అది ఆగుతుంది. 2ze²/d ఈక్వేట్ చేస్తే మనకి బి వాల్యూ వచ్చింది ఫస్ట్ స్టెప్ లో. ఇక సెకండ్ స్టెప్ వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏం కావాలి, యాంగులర్ మొమెంటం కావాలి. యాంగులర్ మొమెంటం దీనికి mv0 p అంటున్నాం. దీనికి సి దగ్గరికి వచ్చేటప్పటికి mvd అంటున్నాం. దీని నుంచి మన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఇనీషియల్లో mv0p ఫైనల్ mvd. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, వి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అంటే సెకండ్ స్టెప్ లో మనం వి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అది ఎంత వచ్చింది, v0 p/d అని వచ్చింది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో మనం ఏం చేయాలి, p² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p² వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ దగ్గర కైనెటిక్ ఎనర్జీ, సి దగ్గర కైనెటిక్ ఎనర్జీ, సి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ, అవి ఈక్వేట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఈ p² వాల్యూ ఇది వచ్చిందని రాసేయచ్చు, ఒకవేళ ఎవరైనా కొంచెం చేయలేకపోతే. కానీ ఈ టైప్ చేసి మాత్రం రాసి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని రాసి ఈ స్టెప్ కూడా రాయాలి. ఈ స్టెప్ రాసిన తర్వాత బి ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. బి ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ స్టెప్లు రాయాలి, మళ్ళీ ఈ స్టెప్లు రాయాలి, యువతలో ఉన్న స్టెప్లు. సో అది కూడా రాయలేకపోతే p² వాల్యూ అనేసి ఇది రాసుకుంటాం. అంటే థర్డ్ స్టెప్ లో p² వాల్యూ మనకి, థర్డ్ స్టెప్ లో p² ఎంత వచ్చింది, d × d - b అని వచ్చింది. ఫోర్త్ స్టెప్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, డి వాల్యూ కనుక్కోవాలి. డి వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ ఇదే బాహుబలి స్టెప్ అని అన్నాను, కొంచెం క్రిటికల్ అని. సో ఇందులో హైపర్బోలా ఎంత, అలాగే హైపర్బోలా ఏ సీకెండ్ థీటా, అలాగే ఫిగర్ నుంచి ఎంత వచ్చింది, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏ వాల్యూ వచ్చిన తర్వాత దీంట్లో ఫిగర్ నుంచి NC = NO + OC అని తీసుకుని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత బై సింప్లిఫైయింగ్ సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చేసిందని పెట్టేయచ్చు ఫైనల్ గా. d = p cot θ వచ్చిందని చేయగలిగితే చేయండి. నెక్స్ట్ తర్వాత డి వాల్యూ వచ్చింది కదా, డి వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, p² లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ p² ఉన్నది కదండి, ఈ p² లో సబ్స్టిట్యూట్ చేయాలి. p² లో సబ్స్టిట్యూట్ చేస్తే p² = d × d - b ఉంది కదా, దాంట్లో డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. బై సింప్లిఫైయింగ్ we get b = 2p cot θ అని రాసేయచ్చు. తర్వాత నెక్స్ట్ బి వాల్యూ తీసుకున్నాం, దాంట్లో మనం థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ ఫిగర్ నుంచి థీటా వాల్యూ ఎంత వచ్చిందని తీసుకుని థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ బి = ఏమని వచ్చింది, 2p tan π/2 అని వచ్చింది. tan π/2 అని వచ్చింది కాబట్టి tan π/2 కనుక్కోవాలి. ఈ 2pని అవతల పక్క తీసుకుని వచ్చేస్తే tan π/2 వచ్చేస్తుంది. tan π/2 వచ్చిన తర్వాత బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్ గా మనకి స్కాటరింగ్ యాంగిల్ కి సంబంధించిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అన్నది ఉంది కానీ దాన్ని ఇంకా ఎలాబరేటెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఒకసారి మీరు ఆ ఫార్ములా ఇది చేసి దాని ఫార్ములా వేసేయడం నేర్చుకోండి. సో మనకి క్లాస్ రూమ్ లెవెల్లో మనం అవి ఒకటికి 2 సార్లు మీరు డౌట్ అడిగితే నేను చెప్పి ఇలా ఉంటే అప్పుడు కొంత అండర్స్టాండబుల్ అవుతుంది. సో మనము లాస్ట్ క్లాసులో మనం రివిజన్ క్లాసులో ర్యాకెట్ మోషన్ చెప్పుకున్నాం, అలాగే రదర్ఫర్డ్ చెప్తున్నాం. ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి మనం
అమ్మా గరికిని కాసి చెనకాసి మ్యూట్ పెట్టుకోండి అమ్మా. ఓకే, సో ఇక మనకి ఒక 10 minutes ఉన్నది ఇంకా ఈ మీటింగ్ అయిపోవడానికి. సో ఈ లోపలనే మనం క్లోజ్ చేద్దాం. ఈ క్వశ్చన్ కష్టం అని అనుకుంటారు, కానీ రాస్తే మాత్రం 10 marks గ్యారంటీ పడిపోతాయండి. 10 marks కాకపోతే 9 marks గ్యారంటీ పడిపోతాయండి ఈ క్వశ్చన్ వస్తే. ఒకటే చూసుకోవాలి ఏంటి అంటే స్టెప్స్ ఏంటి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయడం, తర్వాత దాన్ని డిస్క్రైబ్ చేయడం, తర్వాత బి వాల్యూ కనుక్కోవడం. బి వాల్యూ ఎప్పుడు ఎలా కనుక్కోగలం? హెడ్ ఆన్ కొలిజన్, డైరెక్ట్ గా ఎలాగ వచ్చి ఒకదానికి ఒకటి వచ్చి అక్కడ ఆగిపోతే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ చెయ్యాలి. హాఫ్ mv02 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ZE × 2E/B అనేది తీసుకుని దాని నుంచి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో మనం ఏమని చెప్తున్నాం? వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ దగ్గర యాంగులర్ మొమెంటం ఎంత, అలాగే సి దగ్గర యాంగులర్ మొమెంటం ఎంత, ఈ రెండింటిని తీసుకుని వి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. థర్డ్ స్టెప్ లో మనం మళ్ళీ వి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ లో పీ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పీ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేస్తాం? కైనెటిక్ ఎనర్జీ ఏ దగ్గర ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, సి దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, ఇవన్నీ తీసుకుని వాటిని ఈక్వేట్ చేస్తాం. హాఫ్ mv02 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv²/ZE² అని అది ఈక్వేట్ చేస్తాం. ఈక్వేట్ చేసి దాంట్లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ వి వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. వి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అక్కడ నుంచి పీ స్క్వేర్ కనుక్కున్నాం. పీ స్క్వేర్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో పీ స్క్వేర్ వచ్చిన తర్వాత డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఖచ్చితంగా హైపర్బోలా యొక్క ప్రాపర్టీస్ మనకు తెలియాలి. అంటే ఎసెంట్రిసిటీ, ఉత్కేంద్రత E ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ థీటా, ఎసెంట్రిసిటీ E ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ థీటా, ఫోకల్ లెంగ్త్ ON ఈజ్ ఈక్వల్ టు E × OC అది రావాలి. అలాగే డయాగ్రామ్ నుంచి వచ్చేటప్పటికి ON ఈజ్ ఈక్వల్ టు P కొసీకెండ్ థీటా. దాని నుంచి మనకి ఏమొస్తుంది? ఇంపార్టెంట్ అయింది ఏ కాట్ థీటా అనేది వస్తుంది, ఏ వాల్యూ. ఇప్పుడు మనం దాంట్లో NC ఈజ్ ఈక్వల్ టు NO + OC అని తీసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, సింప్లిఫై చేస్తే మనకి డి వాల్యూ ఎంత వచ్చింది? P cot θ/2 వచ్చింది. అప్పుడు ఆ డి వాల్యూని తీసుకొచ్చి ప్రీవియస్ గా పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు D × D - B ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అక్కడ దాని నుంచి బి వాల్యూ వస్తుంది. B ఈజ్ ఈక్వల్ టు 2P cot θ వస్తుంది. ఇప్పుడు థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఒక రకమైన కన్ఫ్యూజన్ లో అనిపిస్తుంది, కానీ సీక్వెన్స్ రాసుకోవాలి. ఆ సీక్వెన్స్ రాసుకుంటే థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ఎంత? π - π/2 అని వస్తుంది. అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా మనకి B ఈజ్ ఈక్వల్ టు 2P tan π/2 అని వస్తుంది. tan π/2 ఈజ్ ఈక్వల్ టు B/2P. బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలాగా మనం ప్రాసెస్ వైజ్ రాసుకుంటే కనుక చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ నేను వేరేగా చేస్తాను. ఇది ఎందుకంటే 2 వీడియోల కింద అయిపోయింది. కన్వర్షన్ అది కొంత ఇబ్బంది అవుతుంది, ఎక్కువ టైమింగ్ తీసుకుంటుంది. సో దాంట్లో స్పీడ్గా ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. అయినా వీడియో పెడుతుంటే కూడా ఎవరు చూడట్లేదండి. సో అదొక ప్రాబ్లం ఉన్నది. అమ్మా ఎవరైనా నెక్స్ట్ ఏంటండి? ఎవరైనా చెప్పండి, నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఇంపార్టెంట్? అమ్మా భవానీ, ఎక్కడెక్కడో ఉంటారు, ఏయో పనుల్లోనండి. లేదు సార్ బాబు. అలా అని కాదు, మీకు బోల్డ్ పనులు ఉంటాయి కదా. మా ఇంట్లో ఉన్నప్పుడు అట్లు వేసుకుంటామనో లేకపోతే అన్నం వండుకుంటామనో ఏమిటి ఉంటాయి కదా, అందుకన్నా నేను ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ రోటేటరీ బాడీ సార్. ఈక్వేషన్ ఆఫ్
యూలర్ మోషన్ ఈక్వేషన్ ఆఫ్ కదండి. ఫిజిక్స్. ఆహా, ఇంపార్టెంట్ అయితే యూలర్ ఈక్వేషన్. ఇది 5 మార్క్స్ కింద యూలర్ చదువుకోండి. ఈక్వేషన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూలర్ ఈక్వేషన్ 10 మార్క్స్ సార్. 10 మార్క్స్. రిజిడ్ బాడీ సార్ యూలర్ ఈక్వేషన్ అర్థమవుతుంది సార్. గైరోస్కోప్ అయ్యి చెప్పండి సార్. అదే మాక్సిమం నేను ఈ యూనిట్ లో ఒక 5 ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి 5 మార్క్స్ స్పీడ్ గా చెప్తాను నేను. ఓకేనా? మీ బుక్ లో ఉన్న ఏదో పీపీటీని పీడిఎఫ్ ని చూపించుకుంటూ స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎందుకంటే 5 మార్క్స్ కదా. అంటే నాకు రేపు ఎల్లుండి కల్లా మొత్తం ఈ ఫస్ట్ యూనిట్ అయిపోవాలి ఎస్ఏలు. తర్వాత మిగతా ఈ 5 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా ఉంటే అది కూడా స్పీడ్ గా హింట్స్ చెప్తానండి. ప్రాబ్లమ్స్ కి హింట్స్ చెప్పేస్తాను. ఓకే ఓకే అమ్మా, అయితే మీటింగ్ స్టాప్ చేస్తున్నాను. ఈ రోజు మాత్రం కంపల్సరీగా ఈ 2 క్వశ్చన్స్ ఒకసారి చదువుకోండి. ఒకసారి రాయండి, చదవడం కాదు. ఒక పేపర్ తీసుకొని రాయండి. ఎక్కడైనా అర్థం కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి టిక్లు పెట్టుకోండి. ఏమన్నా మనకి ఛాన్స్ మళ్ళీ కాలేజీ ఓపెన్ చేస్తారు మీకు ఎగ్జామ్స్ లోపల అంటే చేయొచ్చు. లేకపోతే సింపుల్ గా నేను చెప్పాను కదా, ఎక్కడ ఎగరగొట్టేయచ్చు అక్కడ ఎగరగొట్టేసి రాసేసుకుని వెళ్ళిపోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఎండ్ చేస్తున్నా మీటింగ్.